హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే కామెడియన్ సత్య నటించిన 'జెట్లీ' మూవీ చూడడం జరిగింది. ఇక ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దాదాపుగా 13 సంవత్సరాల నుంచి కామెడియన్ గా ఎంటర్టైన్మెంట్ చేస్తూ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. సో మూవీ ఏ విధంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. అందులో 'జెట్లీ' అనేటప్పటికీ ఎక్కువ కొంచెం ఫైట్స్ ఏమన్నా ఉంటాయా, లేదంటే కామెడియన్ ఫైట్స్ చేయగలరా, లేదా డాన్స్ చేయగలరా అనే ఎక్స్పెక్టేషన్ తో మూవీకి రావడం జరిగింది. సినిమా ఓపెన్ చేయగానే అజయ్ 1500 కోట్లు బ్యాంకు నుండి ఎగ్గొట్టి సుధాకర్ మీద నెట్టేసి సుధాకర్ ను చంపి సూసైడ్ చేసి ఫారెన్ వెళ్తాడు. ప్రజలంతా మా డబ్బు ఏమైంది అని గొడవ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ కేసుకు సంబంధించింది అంత పెద్దగా డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. తర్వాత కట్ చేస్తే ఫారెన్ లో అజయ్ ని పట్టుకొని అజయ్ ని ఇండియాకి తీసుకొని వచ్చి అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా అనేటటువంటి మెయిన్ ప్లాట్. అజయ్ ని ఇండియాకి ఎలా తీసుకొచ్చారు అనేటటువంటిదే కథ. సో కథ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా, టూ ఫోల్స్ చాలా మైనస్ గా ఉన్నాయి. ఎందుకంటే మెయిన్ గా మన కమెడియన్ సత్య క్యారెక్టర్ ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు. మరి వాళ్ళకైతే అర్థమైందో ఏంటో నాకైతే తెలియదు. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ ఒకటి ఉంటే ఒకటి ఉండాలి. మతిమరుపుగా ఉంటాడు. తర్వాత ఒకసారి నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అంటారు. తర్వాత క్లైమాక్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు వేరే అతను అంటాడు. తర్వాత ఇంకోటి సుధాకర్ మా ఫాదర్ అని చెప్తాడు. సో అది కూడా ఫేక్ ఉంటుంది. ఇట్లా చాలా కన్ఫ్యూజన్ తో క్యారెక్టర్ క్రియేట్ చేసుకున్నాడు. మరి డైరెక్టర్ కన్నా సత్య గారి క్యారెక్టర్ అర్థమైందో లేదో తెలియదు. హీరో హీరోయిన్ మధ్యలో లవ్ ట్రాక్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఏం లేదు. స్టార్టింగ్ 10-15 నిమిషాల తర్వాత ఫ్లైట్ ఎక్కుతారు. సినిమా ఎండింగ్ వరకు ఫ్లైట్ లో ఉంటుంది. తర్వాత సినిమా ఎండింగ్ లో ఓన్లీ ఒక 5 మినిట్స్ మాత్రమే బయట ఉంటారు జైల్లో. 2 hours 10 minutes సినిమాలో దాదాపుగా 45 మినిట్స్ వరకు ఫ్లైట్ లోనే జరుగుతుంది. ఫ్లైట్ లోనే అంత ఇంట్రెస్టింగ్ గా ఏం చేయలేదనిపించింది. కొన్ని క్యారెక్టర్స్ ఉన్నా గానీ ఆ క్యారెక్టర్స్ కు కథకు ఏమాత్రం బలం అనిపించలేదు. ఎందుకంటే అది ఎంత కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. ఓవరాల్ గా సినిమా అయితే అంత ఎక్స్పెక్టెడ్ చేసిన రీతిలో లేదు. గారు ఎంటర్టైన్మెంట్ లో మంచి కింగ్ కాబట్టి, ఎందుకంటే ఏ కమెడియన్ కూడా ఎక్కువ లైఫ్ రాలేదు. సో కమెడియన్ సత్య గారు కూడా కామెడీగా ఉండి బ్రహ్మానందం అంత ఛాన్స్ ఉంది. సో హీరో గాని వెళ్తే కొంచెం కెరీర్ పరంగా ఇబ్బంది పడేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. హీరో హీరోయిన్ ట్రాక్ ఏం బాగలేదు. ఓవరాల్ గా సినిమా అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిందనే చెప్పాలి. ఇంకా స్క్రీన్ ప్లే ఎక్కువ ట్విస్ట్లు పెట్టడం వల్ల కొంచెం మనకు అది కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఆ ట్విస్ట్లు ఎక్కువ లేకుండా క్లారిటీగా ఉంటే బాగుండేది. ఫస్ట్ లోనే సత్య ఇంట్రడక్షన్ లోనే పెన్నుతో గుర్తుంది మత్తి మరపు వచ్చి నేనెవరు అంట. అదొక దాదాపుగా 30 మినిట్స్ పైన ఉంది. అతను ఎవరు అనేది కనుక్కోవడానికి. ఇంకా వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఎత్తుకుంటే వెన్నెల కిషోర్ గారికి కూడా చాలా కామెడీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వెన్నెల కిషోర్ గారిది కూడా కామెడీ ఏం లేదు. ఎక్కడే గానీ సినిమాలో ఒక్క సీన్ కూడా పగలబడి నవ్వినాం అనే సీనే లేదు. ఇద్దరు కామెడియన్లు పెట్టుకొని మరి డైరెక్టర్ ఎందుకు ఇలా చేశాడో ఏమో తెలియదు. ఎందుకంటే ప్రీవియస్ గా మొత్తం వదలా చేశాడు, ఎంటర్టైనింగ్ గా ఉంది. సో మరి డైరెక్టర్ కొంచెం చూసుకొని కొంచెం స్క్రీన్ ప్లే గానీ లేదంటే కొంచెం ఏదైనా కామెడీ సీన్స్ ఏమైనా రాసుకుంటే బాగుండేది. సినిమా అయితే డిసప్పాయింట్మెంట్ చేసింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.